Hi friends, disclaimer friends. వెల్కమ్ టు మార్కెట్ న్యూస్. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో దట్ ఇది చాలామందికి రీచ్ అవుతుంది, చాలామంది లాభపడతారు ఈ వీడియో చూసి. చాలామందికి మీరు హెల్ప్ చేసినట్టు అవుతారు. ఓకే, అందుకు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మీరు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు నాకు. నాది కొత్త యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనము ఈ వీడియోలో లోయర్ సర్క్యూట్ గురించి తెలుసుకుందాము. లోయర్ సర్క్యూట్ అంటే లోయర్ సర్క్యూట్ ఇన్ ద స్టాక్ మార్కెట్ ఈజ్ ద మినిమం ప్రైస్ ఏ స్టాక్ కెన్ ఫాల్ డ్యూరింగ్ ఏ ట్రేడింగ్ సెషన్. లోయర్ సర్క్యూట్ అంటే ఏంటంటే మినిమం ప్రైస్, ఒక స్టాక్ మినిమం ప్రైస్ ఫాల్ అవుతుంది ఇంత అని డ్యూరింగ్ ట్రేడింగ్ సెషన్లో. ట్రేడింగ్ జరిగే సెషన్లో మినిమం ప్రైస్ పడుతుంది. ఓకే, ఒక స్టాక్ పడుతుంది మినిమం ప్రైస్, దాన్ని లోయర్ సర్క్యూట్ అంటాం. వెన్ ద స్టాక్ హిట్స్ లోయర్ సర్క్యూట్, ట్రేడింగ్ ఈజ్ టెంపరరీ హాల్టెడ్ టు ప్రివెంట్ ఫర్దర్ ప్రైస్ డ్రాప్స్. అంటే ఒక స్టాక్ లోయర్ సర్క్యూట్ను టచ్ అయితే ట్రేడింగ్ టెంపరీగా ఎక్స్చేంజ్ హాల్ట్ చేస్తుంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆర్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడింగ్ అవుతాయి కదా స్టాక్స్, అవి లోయర్ సర్క్యూట్ వచ్చిందనుకోండి, ఆల్రెడీ ఫిక్స్ చేసి ఉంటుంది ప్రతి స్టాక్ లోయర్ సర్క్యూట్, అప్పర్ సర్క్యూట్ ఎక్స్చేంజ్లో. ఆ లోయర్ సర్క్యూట్ హిట్ అయితే ఆ స్టాకు లోయర్ సర్క్యూట్ అయినా హయ్యర్ సర్క్యూట్ అయినా అప్పర్ సర్క్యూట్ అయినా టెంపరీగా ట్రేడింగ్ స్టాప్ చేస్తారు ఆ కంపెనీలో, ఆ స్టాక్లో. ఎందుకంటే అది ఇంకా 5% లోయర్ సర్క్యూట్ అనుకోండి, అది ఫిల్టర్ చేసి పెడతారు. అది చేయకుంటే అది ఇంకా పడిపోతుంది, 10%, 15-20% పడిపోతుంది ఒకటే రోజులో. అందుకు 5% కొన్నిటికి లోయర్ సర్క్యూట్ పెడతారు, 10% కొన్నిటికి పెడతారు. అట్లా పెడతారు. లేకపోతే స్టాక్స్ పడిపోతాయి. ఏదన్నా బ్యాడ్ న్యూస్ వస్తే ఒకేసారి 20% వెళ్ళిపోతాయి. కొన్ని ఆల్రెడీ వెళ్ళిపోతాయి, పెట్టి ఉంటారు 20, ఇంకా ఎక్కువ పడిపోతాయి, 20 కంటే 40% అట్లా ఒకటే రోజులో. అందుకు 5%, 10%, కొన్నిటికి 20% లోయర్ సర్క్యూట్లు ఉంటాయి, అప్పర్ సర్క్యూట్లు కానీ ఉంటాయి. ఓకే, వై డస్ ఏ స్టాక్ హిట్ ఇట్స్ లోయర్ సర్క్యూట్? ఎందుకు స్టాక్ హిట్ అవుతుంది లోయర్ సర్క్యూట్ కంటే? స్టాక్ హిట్స్ ఇట్స్ లోయర్ సర్క్యూట్ వెన్ దెర్ ఆర్ మోర్ సెల్లర్స్ దాన్ బయర్స్. ఒక స్టాక్లో ఎక్కువ మంది సెల్లర్స్ ఉన్నారనుకోండి, బయర్స్ కంటే సెల్లర్స్ ఎక్కువ ఉంటే ఎక్కువ మంది సెల్ చేస్తూ ఉంటారు. ఎక్కువ మంది సెల్ చేస్తే ఆ స్టాక్ పడిపోతుంది, కరెంట్ స్టాక్ ప్రైస్ పడిపోతూ ఉంటుంది. అందుకు లోయర్ సర్క్యూట్ ఫిక్స్ చేస్తారు. బయర్స్ ఎక్కువ ఉన్నారనుకోండి, సెల్లర్స్తో బయర్స్ ఎక్కువ మంది ఉంటే అప్పర్ సర్క్యూట్ పైకి వెళ్ళిపోతుంది, అంటే ప్రాఫిట్స్ వస్తాయి 5%, 10%, 20% పైకి. ఇప్పుడు మనం లోయర్ సర్క్యూట్ మాట్లాడుకుంటూ ఉన్నాం కాబట్టి మోర్ సెల్లర్స్ ఉంటారు. మోర్ సెల్లర్స్ ఉంటే, బయర్స్ కంటే మోర్ సెల్లర్స్ ఉంటే స్టాక్ పడిపోతుంది. ఓకే, తక్కువకు కిందికి పడిపోతుంది, 5%, 10%, 20% అట్లా. దిస్ కెన్ హ్యాపెన్ వెన్ ఎ కంపెనీ ఈజ్ ఫేసింగ్ ఫైనాన్షియల్ డిఫికల్టీస్ ఆర్ అదర్ ఇష్యూస్ దట్ కాజ్ ఇన్వెస్టర్స్ టు సెల్. ఇది ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఒక కంపెనీ స్టాక్ ఎందుకు పడిపోతుంది అంటే, ఏదన్నా బ్యాడ్ న్యూస్ వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ కానీ, కంపెనీలో ఫ్రాడ్ జరిగిందని, ఏదన్నా ఫైనాన్షియల్స్లో ఫ్రాడ్ జరిగిందని కంపెనీస్లో, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ కానీ, ఫైరింగ్ యాక్సిడెంట్ కానీ, ఫైర్ జరిగింది అనుకోండి కంపెనీస్లో, అది నెక్స్ట్ ఆ కంపెనీస్లో లాభాలు రావు, కొన్ని నెలలు మూతపడుతుంది ఆ కంపెనీ. అందుకు ఆ భయంతో ఇన్వెస్టర్స్ అమ్మేస్తారు స్టాక్స్ను. కొన్ని నెలలు బిజినెస్ జరిగితే నెక్స్ట్ క్వార్టర్లో రిజల్ట్స్ తగ్గిపోతే స్టాక్స్ పడిపోతాయని ముందే అమ్మేస్తారు చాలామంది ఇన్వెస్టర్లు.
ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ జరిగిందనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ జరిగిందని ఏం జరుగుతుందో కంపెనీకి అనేసి భయపడి ఇన్వెస్టర్స్ సెల్ చేసేస్తారు. అప్పుడు ఒకేసారి ఎక్కువ స్టాక్స్ పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు అమ్మితే అది లోయర్ సర్క్యూట్కి వెళ్ళిపోతుంది. ఓకే, అంటే తగ్గిపోతుంది. అందుకు ఇంకా 40, 50, 60% ఒకటే రోజు పడిపోకుండా ఫిల్టర్ చేస్తారు ఎక్స్చేంజ్లో. ఓకే, ఫిల్టర్ చేస్తారు, ఫిక్స్ చేస్తారు ఇంత ప్రైస్కే ఇది లోయర్ సర్క్యూట్ అని 5%, 10%, 15%, 20% అని. ఈ లోయర్ సర్క్యూట్ ప్రొటెక్ట్స్. వాట్ డస్ ఎ లోయర్ సర్క్యూట్ డూ అంటే, లోయర్ సర్క్యూట్ ప్రొటెక్ట్స్ ఇన్వెస్టర్స్ ఫ్రమ్ మేజర్ లాసెస్. ఎక్కువ లాసెస్ జరగకుండా ప్రొటెక్ట్ చేస్తుంది ఇది. లోయర్ సర్క్యూట్ ఎక్స్చేంజ్ ఫిక్స్ చేస్తుంది ఇది. దీన్ని మించి కిందికి పోదు, ఇంకా నెక్స్ట్ డే పోతుంది, మళ్ళా ఆ రోజు పోదు. ఆ రోజు 5% ఫిక్స్ చేస్తే 5% పడుతుంది. ఎంత బ్యాడ్ న్యూస్ వచ్చినా 10% పోదు. కొన్నిటికి 10% ఫిక్స్ చేస్తారు, అప్పుడు 10% పడిపోతుంది వెంటనే. ఎక్కువ మంది అమ్మితే ఎక్కువ ఆర్డర్స్ పెడతారు, సెల్ ఆర్డర్స్. అప్పుడు కొన్ని స్టాక్స్కు 20% పెడతారు. 20% పెడితే 20% ఒకటే రోజులో పడిపోతుంది. ఇంకా అంతకంటే ఎక్కువ పెట్టరు, 30-40% అట్లా. ఎందుకంటే మొత్తం అదే రోజు వెళ్ళిపోతుంది ఇన్వెస్టర్స్ అమౌంట్ మొత్తం. అందుకు లోయర్ సర్క్యూట్ ప్రొటెక్ట్ చేస్తుంది మేజర్ లాసెస్ నుంచి. ఇట్ ఆల్సో హెల్ప్స్ మెయింటైన్ మార్కెట్ స్టెబిలిటీ. మార్కెట్ స్టెబిలిటీని హెల్ప్ చేస్తుంది మెయింటైన్ చేసేదానికి. లాట్ ఆఫ్ సెల్లింగ్ ప్రెషర్ ఉన్నప్పుడు మార్కెట్ స్టెబిలిటీ కోసము ఇది లోయర్ సర్క్యూట్ పెడితే యూజ్ అవుతుంది ఇన్వెస్టర్స్కు. హౌ డస్ ఎ లోయర్ సర్క్యూట్ వర్క్ అంటే, స్టాక్ ఎక్స్చేంజ్ క్యాల్కులేట్ సర్క్యూట్ లిమిట్స్ బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ డేస్ క్లోజింగ్ ప్రైస్. స్టాక్ ఎక్స్చేంజ్ క్యాల్కులేట్ చేస్తుంది సర్క్యూట్ లిమిట్స్ను బేస్డ్ ఆన్ ప్రీవియస్ డేస్ క్లోజింగ్ ప్రైస్ను బట్టి క్యాల్కులేట్ చేస్తుంది సర్క్యూట్ లిమిట్. 5% పెట్టాలన్నా 10% పెట్టాలన్నా అని. For example, if a stock has a lower circuit of 8% and the previous day's closing price was 50 rupees, trading would stop when the price reached 46 rupees. అంటే ఇఫ్ ఎ స్టాక్ హ్యాస్ ఎ లోయర్ సర్క్యూట్ ఆఫ్ 8% ఫిక్స్ చేసింది అనుకోండి, పొరపాటున ఎక్స్చేంజ్ ఫిక్స్ చేసింది అనుకోండి, 8% ఫిక్స్ చేసింది అనుకోండి లోయర్ సర్క్యూట్, అండ్ ద ప్రీవియస్ డేస్ క్లోజింగ్ ప్రైస్ వాజ్ 50 ఉందనుకోండి. లాస్ట్ నిన్న రోజున 50 రూపాయల్లో ట్రేడ్ అయింది స్టాకు. ఇంకా ఈరోజు నెక్స్ట్ డే 8% ఫిక్స్ చేసింది అనుకోండి ఎక్స్చేంజ్ లోయర్ సర్క్యూట్. 8% ఫిక్స్ చేస్తే ట్రేడింగ్ స్టాప్ వెన్ ద ప్రైస్ రీచ్డ్ 46. అంటే లోయర్ సర్క్యూట్ కాబట్టి 50 రూపాయలు ఉండే స్టాక్ 50 × 8/100. 8% అంటే 8/100. 50 × 8/100 అంటే 50 1 50, 2 100 అయితే 2 1 2 4 8 అవుతుంది. అంటే 4 రూపీస్ మైనస్లో తగ్గుతుంది. అప్పుడు అక్కడ ట్రేడింగ్ ఆగిపోతుంది. 46 రూపాయలకు ముందు రోజు 50 రూపాయలు ఉంటుంది. ఇంకా ఎంత పడినా వాళ్ళు 8% ఫిక్స్ చేసిండు అనుకోండి, అంటే అది 48% అంటే 4 రూపీస్ అని. 4 రూపీస్ తక్కువకు వచ్చినప్పుడు, 50 నుంచి 4 రూపీస్ తక్కువ అంటే 46 రూపీస్కి వచ్చినప్పుడు అది ట్రేడింగ్ ఆగిపోతుంది ఆ కంపెనీలో. అంటే 8/100 × 50. 8% అంటే 8/100 × 50 అంటే 4 రూపీస్. ముందు రోజు 50 రూపీస్ ఉంటే ఈరోజు 4 రూపీస్ తగ్గినప్పుడు 50లో 4 పోతే 46. 8% అంటే 4 రూపీస్. 4 రూపీస్ అంటే 50 - 4 అంటే 46. 46కు ప్రైస్ రీచ్ అయినప్పుడు ఇమ్మీడియట్గా లోయర్ సర్క్యూట్ టచ్ అయిపోతుంది. 8% ఇమ్మీడియట్గా స్టాప్ అయిపోతుంది ట్రేడింగ్ ఎక్స్చేంజ్లో. మళ్ళీ నెక్స్ట్ డేనే ట్రేడింగ్ జరిగేది. వెన్ హూ బెనిఫిట్స్ ఫ్రమ్ లోయర్ సర్క్యూట్ అంటే, ఇన్వెస్టర్స్ విత్ హై టాలరెన్స్ ఫర్ రిస్క్ కెన్ బెనిఫిట్ ఫ్రమ్ లోయర్ సర్క్యూట్ స్టాక్స్ బికాస్ దే కెన్ బి వాలటైల్ బట్ ఆల్సో హ్యావ్ ద పొటెన్షియల్ ఫర్ గుడ్ రిటర్న్స్. ఆ కంపెనీ మంచిదై ఉండొచ్చు,
టెంపరరీ బ్యాడ్ న్యూస్ వస్తే ఆ రిస్క్ను తట్టుకొని అది మళ్ళా పోవచ్చు, అయినా ఆ రోజు పడిపోతుంది అది. అందుకు ఈ లోయర్ సర్క్యూట్ ద్వారా లాభ పెడతారు. ఇంతే పడుతుంది, 4 రూపీసే పడుతుంది ఆ రోజు. 4 రూపీసే తగ్గుతానే, లేకపోతే 8 రూపీస్ 10 రూపీస్ పోతే ఇంకా ఎక్కువ లాస్ ఇన్వెస్టర్స్కు ఒక్కో షేర్కు. ఓకే ఓకే. ఫ్యాక్టర్స్ డ్రైవింగ్ ద అప్పర్ లోయర్ సర్క్యూట్స్ అంటే దెర్ ఆర్ సెవరల్ ఫ్యాక్టర్స్ దట్ కెన్ రిజల్ట్ ఇన్ అప్పర్ అండ్ లోయర్ సర్క్యూట్స్ ఆఫ్ ఎ కంపెనీ స్టాక్. ఓకే, సెవరల్ ఫ్యాక్టర్స్ కారణమవుతాయి ఈ లోయర్ సర్క్యూట్ అయినా అప్పర్ సర్క్యూట్ అయినా. అవి ఎందుకు పడిపోతాయి స్టాక్స్ అంటే, పొలిటికల్ అన్రెస్ట్, పొలిటికల్గా స్టెబిలిటీ లేకపోతే ఇండియాలో, ఓకే, వేరే గవర్నమెంట్ చేంజ్ అయినా, గవర్నమెంట్ మీద నమ్మకం లేకపోయినా ప్రజలకు ఇవి పడిపోతాయి. ఓకే, చేంజెస్ ఇన్ ట్రేడ్ అగ్రిమెంట్స్లో చేంజ్ అయినా, మెర్జర్స్ అంటే ఒక కంపెనీ ఇంకో కంపెనీ 2 కంపెనీస్ అట్లా మెర్జ్ అయిపోయినాయి అనుకోండి, అప్పుడు జరగవచ్చు. అక్విజిషన్స్ అంటే మంచి కంపెనీ అయితే, మెర్జర్స్ అయితే బెనిఫిట్, మంచి కంపెనీస్ మెర్జర్ కాకపోతే లాస్. అక్విజిషన్స్ అంటే ఒక కంపెనీ ఇంకో కంపెనీని అక్వైర్ చేసుకుంటుంది. మంచి కంపెనీని అక్వైర్ చేసుకుంటే అది స్టాక్కు గుడ్ న్యూస్. అది మంచి కంపెనీని అక్వైర్ చేసుకోకుండా లాస్ కంపెనీని అక్వైర్ చేసుకుంటే అది బ్యాడ్ న్యూస్ స్టాక్ మార్కెట్లో. ఎక్స్పాన్షన్, ఒక కంపెనీ వేరే సిటీలో ఎక్స్పాండ్ చేసుకుంటే అది బెనిఫిట్. అండ్ ఇన్సాల్వెన్సీస్, చేంజ్ ఇన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో చేంజ్ అయినా కానీ, ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే స్టాక్ మార్కెట్కు దెబ్బ అది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గిస్తే అది కంపెనీస్కు మంచిది. ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎ కంపెనీ, ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ బాగలేకపోతే స్టాక్స్ పడిపోతాయి. ఓకే, కాన్ఫిడెన్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఉండాలి ఆ కంపెనీకి, లేకపోతే లాస్ అయిపోతాయి, కంపెనీ పడిపోవచ్చు లోయర్ సర్క్యూట్కు. ఓకే, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ఒక కంపెనీని, ఒక స్టాక్ను. ఓకే ఫ్రెండ్స్, ఇది లోయర్ సర్క్యూట్ అంటే ఏందో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.